నేను నిన్ను బాగు చేసేదను. ఈరోజు ఈ మాటలో ఉన్న శక్తి, ఈ మాటలో ఉన్న ప్రభావం, ఈ కృతజ్ఞత కూడికలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తా. మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన చెప్పిన మాట సున్నైనను పొల్లైనను తప్పిపోదు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ గ్లోరీ షాలోమ్ ప్రేయర్ ఫెలోషిప్లో 7వ వారం గృహ కూడికలో ప్రియమైన వాళ్ళరా చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రియ దేవుని సంఘమా, దేవుడు ఒక వ్యక్తికి మాటిస్తున్నాడు, నేను నిన్ను బాగు చేస్తా. మాట ఇచ్చిన వాడు ఎలాంటి వాడు? మాట తప్పిపోయిన వాడు కాదు. ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశము గతించిన భూమి గతించిన నా మాట సున్నైనను పొల్లైనను తప్పిపోదు. ఆయన మాట మనిషి జీవితంలో, సంఘ జీవితంలో అలాగ జీవాన్ని కలిగిస్తుంది, ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని సేవకురాలు ఆహ్వానించిన ఆహ్వానం మేరకు ఇంతమంది సంఘం ఉండగా ముగ్గురు తప్పకుండా ఆ ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి బైబిల్లో నుంచి ఉదాహరణ చూద్దాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన యొద్దకు రాగా ప్రభావము ఆమెలోకి వెళ్ళిందా లేదా? వాక్యము సత్యము, వాక్య సారాంశము సత్యము. యేసు ప్రభు సత్యము. ఈరోజు ఇక్కడికి వచ్చారు, 2-3 కూడిన చోట నేను ఉంటానన్నాడు. ఇక్కడ ఉన్నాడు ఆయన. నా నామం పేరట ఎక్కడైతే 2-3 కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన వాడు ఉన్నాడు. ఉంటే చూపించంటారు కొంతమంది. ఆత్మరూపిగా ఉన్నాడు. ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఉన్నవాడు ప్రార్థనలను వింటాడు. ప్రార్థన విన్న తర్వాత నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పి రాజుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బాగు చేసేదను. ఒకసారి ఆలోచించుకోండి. మన పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ, తల్లిదండ్రులు మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు చేస్తూ భవిష్యత్తుని పాడు చేసుకునే విధానంగా ఉంటే దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా బాగు చేస్తాడు. బాగు చేస్తానంటున్నాడు ఆయన. తల్లిగారు ఏం సాక్ష్యం చెప్పారు? ఈరోజు ఇలా ఉన్నామంటే మేము సంఘ బిడ్డలు, మా పిల్లలు మా కోసం ప్రార్థన చేస్తున్నారు. అలా కాకుండా ప్రార్థన చేయకుండా డిఫరెంట్ వే, అంటే దేవుని మార్గంలో నడుస్తున్నారు. ప్రార్థన చేయకుండా డిఫరెంట్ వే, వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా, వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే గనక మీకేమాత్రం ఆశీర్వాదం? దీవించే దేవుడు వేరే మార్గంలో దీవిస్తాడు. ఎలాగ దీవిస్తాడో ఒకసారి చూద్దాం. ప్రార్థన చేసిన వారిని దీవిస్తాడు. ఎవరి కొరకైతే ప్రార్థన చేసినో వాళ్ళని దీవిస్తాడు. చూడండి, యోబు గ్రంథము 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి యోబును బాగు చేశాడు. యోబు బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో భార్య కూడా యథార్థతను విడిచిపెట్టి చచ్చిపో అని అన్నప్పుడు యోబు స్థిరంగా నిలిచి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? స్నేహితుల కోసం. ఏ స్థితిలో ప్రార్థన చేశాడు అంటే అతని పరిస్థితి బాగోలేదు. కురుపులు, వేదన, శ్రమ, ఉన్నవారు చనిపోయారు, మిగిలిన వారు దూషిస్తున్నారు. ఆస్తి కోల్పోయిన స్థితిలో యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తుంటే ముందు తనను బాగు చేశాడు. అంటే మనం చేసే ప్రార్థన ఏమవుతుందంటే ముందు మనల్ని బాగు చేస్తాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబుని బాగు చేశాడు. నేను నిన్ను బాగు చేసేదను. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో వెలుగుంది. మనస్సును బాగు చేస్తాడు దేవుడు. ఏం బాగు చేస్తాడంటే ఆలోచనలు బాగు చేస్తాడు ఆయన. ఏం చేస్తాడండి? ఆలోచనల్ని బాగు చేస్తాడు.
యెషయా గ్రంథము 26:3 ప్రకారము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉన్నదో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా. ఇక పూర్ణ శాంతి ఉంటే బాగుపడటమే కదండి. మనసును బాగు చేస్తాడు. అధికమైన ఆలోచన శక్తి అనుగ్రహించువాడు ఆయనే. ఆలోచనలు బాగు చేస్తాడు. ఒకని యొక్క నేత్రము చెడిన ఎడల దేహమంతా చెడు. కళ్ళును బాగు చేస్తాడు. ఈ కళ్ళు ద్వారా రకరకాల అపవిత్రత. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో అప్పుడే పాపము చేసినట్లే. బైబిల్ రెండంచెలుగా ఖడ్గం కనుక ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే పాపము చేసినట్లే. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, కళ్ళును బాగు చేస్తాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంటే నోరును బాగు చేస్తాడు. ఏం చేస్తాడండి? నోరును బాగు చేస్తాడు. నోరుని ఎందుకు బాగు చేయాలి? కళ్ళని ఎందుకు బాగు చేయాలి? ఆలోచనలు ఎందుకు బాగు చేయాలి? మనసుని ఎందుకు బాగు చేయాలి అని మనం ఆలోచించినట్లయితే, చెడిపోయిన ఆలోచన, చెడిపోయిన మనసు, చెడిపోయిన కళ్ళు, చెడిపోయిన నోరును ఆయన బాగు చేస్తాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, వేళాకోళపు మాటలైనను రాకూడదు. ప్రియమైన వాళ్ళరా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా నోటితో. ఇప్పుడు మన అంశం ఏంటి? బాగు చేస్తాడు. ఏం చేస్తాడండి? బాగు చేస్తాడు. ఇప్పుడు ఏమేమి బాగు చేస్తాడో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఒక మనిషి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే మనసును బాగు చేస్తాడు, ఆలోచనలు బాగు చేస్తాడు, కళ్ళను బాగు చేస్తాడు, నోరును బాగు చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆయన ఏం చేస్తున్నాడంటే చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన ఆలకిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు, ప్రతి మాటను దేవుడు లిఖిస్తున్నాడు అంటండి. అది మంచిదే కానీ చెడు మాటే కానీ దేవుడు లిఖిస్తున్నాడంట. విమర్శ దినమందు ప్రతి మాట గురించి, నోరు పలికిన ప్రతి మాట గురించి ఏం చేయాలంటండి? తీర్పు దినాన్ని లెక్క చెప్పాలంట. ఇంకా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, హృదయము కృతజ్ఞతతో నిండితే కృతజ్ఞత వచ్చినవి వస్తుంది. ఇప్పుడు మనసును బాగు చేస్తాడు, ఆలోచనలు బాగు చేస్తాడు, కళ్ళును బాగు చేస్తాడు, నోరును బాగు చేస్తాడు, హృదయాన్ని బాగు చేస్తాడు. ఇంకా బైబిల్లో ఏముంది? నా కుమారుడా, చేతుల గురించి సామెతల గ్రంథకర్త ఏమంటాడు? చేతుల గురించి కూడా ఏమంటాడంటే